హిందూ మతంలో ఏవైతే దుర్మార్గాలు ఉన్నాయో ఉన్నాయి, లేవని అంటాం మనం. అసలు ఈ మతంలో మొత్తం ఏ చెడ్డ లేదు అనేది ఎక్కడైనా ఉందా? అందరిలో కూడా పోనీ ఈ మతంలో అసలు మంచి విషయమే లేదు అనే విషయం ఉందా? హిందూ మతంలో మంచి లేదని ఎవరైనా చెప్తాడు బుద్ధి లేదని అర్థం. హిందూ మతంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఎంత గొప్ప మాట అది. భూతేషు భూతేషు విచిత్య ధీరా అంటే అనేకమైన భూతేషు అంటే ప్రాణులన్నింటిలోనూ కూడా విచిత్య అంటే చూసిన వాళ్ళై, ధీరా అంటే ధీరులు, ప్రత్యాస్మేలో కాదు అమృతాభవంతి, ఈ లోకాన్ని దాటి అమృతులయ్యారని దారి చూపించారు. అంటే ప్రతి ప్రాణిలోనూ దైవాన్ని చూపండి అని చెప్పారు. అటువంటి ధర్మాన్ని నువ్వు తప్పనంటావా? ఓకే, అంత బానే ఉంది కదా అంటే మరి దాంట్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్తున్నాడు నేను. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు మనం వెళ్దాము. ఆయన ఏం చెప్పాడు? నీకు వలే నీ పొరుగువాడిని ప్రేమించండి. బుద్ధునోడు ఎవడన్నా ఇది తప్పు అని చెప్తాడా అని అడుగుతాడు. బుద్ధునోడు ఎవడన్నా ఇంతకంటే మంచి ఆదర్శం కాదని చెప్తారా? నీకు వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీకు వలే నీ పక్కన ఉన్న క్రిస్టియన్ ప్రేమించమని చెప్పలే. పొరుగున్నటువంటి హిందూ అయితే, ముస్లిం అయితే అతన్ని ఒక క్రైస్తవుడు తనలాగే ప్రేమించాలి. దీని తప్పని మనం అంటామా? కానీ క్రిస్టియానిటీలో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నాండి. అలాగే ఇస్లాంలో నేను ఇందాక చెప్పాను, మీరు ఏం చేస్తాను రాశారు ఖురాన్లో. ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళు చచ్చిపోతుంటే ఏం చేస్తున్నావు? అనాథలు చచ్చిపోతే ఏం చేస్తున్నావు? ఎంత మంచి మాటలు. అంత నిలదీసి కాలర పట్టుకు అడిగినట్టు ఒళ్ళు జల్లు ఉంటుంది. అంత చక్కగా రాశారు. కానీ ముస్లింస్ చచ్చిపోతే అనే మాట కాదు, బాటసార్ల గురించి ప్రాణం ఇవ్వమని రాశారండి. రోడ్డు పోయి కూడా ఎవడనవుతాడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోమని రాశారు. దాన్ని తప్పని ఎలా చెప్తా ఉంటున్నాను. కానీ దాంట్లో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఈ విషయాల్ని మంచి ఉంది, చెడు ఉంది. ఏవైతే చెడు ఉందో, చెడు అంటే మీకు కష్టం, చెడు అనద్దు మనం. ఈ వాటికి పనికిరాని విషయాలు ఉన్నాయి. ఈ రోజుకి మనకు అవసరం లేదు. ఎప్పుడన్నా ఎవడన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడం మనకు అక్కర్లేదు. వాటిని పక్కన పెట్టండి. ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇదిగో మంచి ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద ఏ ఒక్క సంస్థ ఈ మాట చెప్పింది అని అడుగుతున్నాను నేను. చెప్పండి మీరు ఆలోచించి.